మీ మొదటి ప్రశ్న. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏది? ఆప్షన్స్: ఏ హైకోర్ట్, బి సుప్రీంకోర్ట్, సి జిల్లా కోర్ట్, డి సెషన్స్ కోర్ట్. సరైన ఆన్సర్ ఆప్షన్ బి సుప్రీంకోర్ట్. సుప్రీంకోర్ట్ భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం. రెండో ప్రశ్న. భూమిపై సహజంగా లభించే అత్యంత కఠినమైన పదార్థం ఏది? ఆప్షన్స్: ఏ బంగారం, బి ఇనుము, సి వజ్రం, డి వెండి. సరైన ఆన్సర్ ఆప్షన్ సి వజ్రం. వజ్రం అత్యంత కఠినమైన సహజ పదార్థంగా ప్రసిద్ధి చెందింది. మూడో ప్రశ్న. భారతదేశపు జాతీయ చిహ్నం ఏది? ఆప్షన్స్: ఏ అశోక సింహస్తంభం, బి నెమలి, సి కమలం, డి పులి. సరైన ఆన్సర్ ఆప్షన్ ఏ అశోక సింహస్తంభం. సారనాథ్లోని అశోక సింహస్తంభం భారతదేశపు జాతీయ చిహ్నానికి ఆధారం. నాలుగవ ప్రశ్న. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం ఏది? ఆప్షన్స్: ఏ పద్మశ్రీ, బి పద్మభూషణ్, సి పద్మవిభూషణ్, డి భారతరత్న. సరైన ఆన్సర్ ఆప్షన్ డి భారతరత్న. భారతరత్న భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం. ఐదవ ప్రశ్న. భారత తొలి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు? ఆప్షన్స్: ఏ లీలా సేత్, బి ఫాతిమా బీవి, సి ఇందు మల్హోత్రా, డి బివి నాగరత్న. సరైన ఆన్సర్ ఆప్షన్ బి ఫాతిమా బీవి. 1989లో ఫాతిమా బీవి భారత సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆరవ ప్రశ్న. భారత తొలి అంతరిక్ష యాత్రికుడు ఎవరు? ఆప్షన్స్: ఏ కల్పనా చావ్లా, బి సునీతా విలియమ్స్, సి రాకేష్ శర్మ, డి రవీష్ మల్హోత్రా. సరైన ఆన్సర్ ఆప్షన్ సి రాకేష్ శర్మ. 1984లో రాకేష్ శర్మ సోవియట్ అంతరిక్ష నౌకలో ప్రయాణించి అంతరిక్షానికి వెళ్లిన తొలి భారతీయుడిగా నిలిచారు. ఏడవ ప్రశ్న. కళ్ళలో నీళ్లు ఎందుకు వస్తాయి? ఆప్షన్స్: ఏ రక్షణకు, బి ఆకలికి, సి నిద్రకు, డి దాహానికి. సరైన ఆన్సర్ ఆప్షన్ ఏ రక్షణకు. కన్నీళ్లు కళ్ళను తడిగా ఉంచి దుమ్ము మరియు ఇతర కణాల నుంచి కళ్ళను రక్షిస్తాయి. ఎనిమిదవ ప్రశ్న. చెట్లు పగటిపూట ఆక్సిజన్ ఎందుకు విడుదల చేస్తాయి? ఆప్షన్స్: ఏ శ్వాస, డి కిరణజన్య సంయోగక్రియ, సి వర్షం, డి గాలి. సరైన ఆన్సర్ ఆప్షన్ బి కిరణజన్య సంయోగక్రియ. సూర్యకాంతి సహాయంతో చెట్లు కిరణజన్య సంయోగక్రియ నిర్వహించి ఆహారం తయారు చేస్తాయి. ఈ ప్రక్రియలో ఆక్సిజన్ విడుదల అవుతుంది. తొమ్మిదవ ప్రశ్న. నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ ఎవరు? ఆప్షన్స్: ఏ మదర్ థెరిసా, బి మేరీ క్యూరీ, సి మలాలా యూసఫ్ జాయ్, డి జేన్ అడమ్స్. సరైన ఆన్సర్ ఆప్షన్ బి మేరీ క్యూరీ. 1903లో మేరీ క్యూరీ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ. అనంతరం 1911లో రసాయన శాస్త్రంలో మరో నోబెల్ కూడా గెలుచుకుని 2 వేర్వేరు శాస్త్ర విభాగాల్లో నోబెల్ అందుకున్న ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. 10వ ప్రశ్న. గీతాంజలి గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్స్: ఏ రవీంద్రనాథ్ ఠాకూర్, బి బంకిం చంద్ర చటర్జీ, సి శరత్ చంద్ర చటర్జీ, డి ప్రేమ్చంద్. సరైన ఆన్సర్ ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాకూర్. రవీంద్రనాథ్ ఠాకూర్ రచించిన గీతాంజలికి 1913లో సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. చివరి ప్రశ్న. ఈ ప్రశ్న మీకోసం. గుండె ఎందుకు కొడుతుంది? ఆప్షన్స్: ఏ రక్తం కోసం, బి జీర్ణం కోసం,
సి శ్వాస కోసం, డి నిద్ర కోసం. దీని సరైన ఆన్సర్ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఎన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసని కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి జీకే వీడియోస్ కోసం.